హాయ్ అండి. వెల్కమ్ టు అభి ఇన్ఫో. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మరొక అప్డేట్ అయితే వచ్చింది. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక వచ్చే నెలలోనే. దీనికి సంబంధించిన నిన్ననే వీడియో అయితే చేశాం. కొత్తగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తారో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అలాగే సపోర్ట్ చేయండి. తొలి దశలో సొంత స్థలాలున్న వారికే ఇండ్లు, దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, సాగు భూమి లేని వారు, పారిశుద్ధ కార్మికులకు ఫస్ట్ ప్రయారిటీ. లబ్ధిదారులు ఆసక్తి చూపితే అదనపు గదుల నిర్మాణానికి అనుమతి. ఆదివాసీ ప్రాంతాలు ఐటీడీఏ పరిధిలో ప్రత్యేక కోట. మహబూబ్ నగర్, మెదక్, నిజామాబాద్, కొత్తగూడెం జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్. ఇందిరమ్మ ఇండ్ల విధి విధానాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. ఇక్కడ మీరు ఫోటోలో చూసుకోవచ్చు. ఇందిరమ్మ ఇండ్లపై సమీక్షిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, పక్కన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. దీనికి సంబంధించి మనం నిన్ననే ఒక వీడియో అయితే చేశాం. త్వరలోనే ఇందిరమ్మ ఇండ్లకు లబ్ధిదారుల ఎంపిక చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన పీఎంఏవై గైడ్లైన్స్ కు తగ్గట్టుగా ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ ను మొదలు పెట్టనుంది. నిబంధనలు, ఇండ్ల సంఖ్య కేటాయింపుపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత రాకపోవడంతో రాష్ట్రంలో ఇందిరమ్మ స్కీమ్ కొంత ఆలస్యం అవుతుంది. కేంద్రం ఆధ్వర్యంలోని పీఎంఏవై ప్రకారం ఇండ్లు ఇస్తే దాదాపు 4,000 కోట్ల వరకు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉన్నది. కాగా పకడ్బందీగా ఈ స్కీమ్ అమలు చేసేందుకు గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక యాప్ను రూపొందించింది. ఇందులోని లబ్ధిదారుల ఎంపిక, ఇండ్ల నిర్మాణ దశలు, ఫేజుల వారీగా నిధులు విడుదల, ఇంటి వంటివన్నీ అప్డేట్ చేయనున్నారు. పైలట్ ప్రాజెక్ట్ కింద మెదక్, నిజామాబాద్, మహబూబ్ నగర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో లబ్ధిదారుల ఎంపిక ఈ యాప్ పనితీరును పరిశీలిస్తున్నారు. ఆల్రెడీ దీని గురించి మనం ముందుగానే చెప్పాం. ఆల్రెడీ ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద స్టార్ట్ అయిందని చెప్పేసి మెదక్లో కానీ, కొత్తగూడెంలో కానీ. దీనికి సంబంధించి మనం ఆల్రెడీ వీడియోస్ కూడా చేస్తాం. ఎందుకంటే ఈ ఇందిరమ్మ ఇండ్లపై మనం చాలా ఫోకస్ అయితే పెట్టాం. ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఈ ఇందిరమ్మ ఇండ్లు అందాలనే ఉద్దేశంతో. ఇక మనం చూసుకున్నట్లయితే అన్ని ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు 5% ఐఆర్. మిగతా వచ్చేసి 4వ పేజీలో. ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక. ఈ వివరాలన్నింటినీ ఉన్నతాధికారులు సీఎం రేవంత్ రెడ్డికి వివరించినట్టు తెలిసింది. డిసెంబర్ మొదటి వారంలోనే ఇందిరమ్మ ఇండ్లకు లబ్ధిదారుల ఎంపిక ప్రారంభించి ముగ్గు పోసేలా చూడాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పి సీఎం అన్నట్టు సమాచారం. ఆల్రెడీ నేను చెప్పాను, మరో వారం రోజుల్లో ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి నిన్ననే ఒక వీడియో అయితే చేశాను. కావాలంటే మన ఛానల్లో మీరైతే చూసుకోవచ్చు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో అత్యంత నిరుపేదలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి సూచించారు. దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, సాగు భూమి లేని వారు ముఖ్యంగా వీళ్ళకైతే కేటాయించున్నారు. ఈ విషయంలో గ్రామ కార్యదర్శితో పాటు మండల స్థాయి అధికారులను బాధ్యతలుగా చేయడంతో పాటు అవసరమైన సాంకేతికను వినియోగించుకోవాలని చెప్పేసి సీఎం ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల మొబైల్ యాప్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని, ఏ దశలోనూ లబ్ధిదారులకు ఇబ్బంది కలగవద్దని, అదే సమయంలో శాఖాపరంగా ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా చూడాలని చెప్పి ఆదేశించారు. ఆదివాసీ ప్రాంతాలు ఐటీడీఏ పరిధిలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రత్యేక కోటా ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నారు. మొత్తానికైతే దీనికి సంబంధించి మనం నిన్ననైతే వీడియో అయితే చేశాం. పైలట్ ప్రాజెక్ట్ కింద అక్కడ కూడా సర్వే ఎట్లా అవుతుందో దానికి సంబంధించి కూడా మన ఛానల్లో వీడియోస్ అయితే చేశాను. ఈ ఇందిరమ్మ ఇండ్లు ప్రతి ఒక్క లబ్ధిదారునికి అందేలా నా వంతు ప్రయత్నం అయితే చేస్తాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఏ చిన్న అప్డేట్ వచ్చినా అయితే చెప్తాను. అలాగే దీన్ని ఎలా అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయాలి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అసలు దీనికి ఏమేమి చూస్తున్నారు ఏంటి అని చెప్పేసి నేను రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడైతే ఇంప్లిమెంట్ అవుతుందో మనం దానికి సంబంధించి పూర్తి వివరాలతో మరొక వీడియో అయితే చేస్తాను. లబ్ధిదారులకు అందరికి అందేలా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి మిగతా వారికి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.